హాయ్ ఫ్రెండ్స్, ఈ రేషన్ కార్డు లిస్ట్ రావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు లేకపోవడంతో ప్రజలైతే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. అయితే మన ఛానల్లో ఇదివరకే రేషన్ కార్డుకు సంబంధించి వీడియో చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు రాకుంటే ఏం చేయాలి, ఈ రేషన్ కార్డు లిస్టులో పేర్లు ఏ విధంగా వచ్చాయి అని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు లేని వాళ్ళైనా సరే, ఇదివరకే మీరు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి అని అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది అయితే రేషన్ కార్డులో లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు. అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే అందరూ ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తే గనక ఇదివరకు ఎవరికైతే ఈ రేషన్ బియ్యం అయితే వస్తున్నాయో, రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళవి మాత్రమే వస్తాయి. కొత్తగా జనవరి 26 తర్వాత వచ్చే లిస్ట్ అయితే ఆన్లైన్లో రావడం అయితే లేదు. జనవరి 26 తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, గూగుల్లో ఎఫ్ఎస్ఏని టైప్ చేసి పోర్టల్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు హోమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ అడుగుతుంది. ఇక్కడ జనవరి, మీరు మీ ఇష్టం వచ్చిన మంత్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2024 2025 కనిపిస్తుంది కదా, మీరు సంవత్సరం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ మండల్ నేమ్ అడుగుతుంది. మీ మండల్ నేమ్ను కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ అడుగుతుంది. మీ నెంబర్ ఏదైతే అది మీ రేషన్ కార్డు పైన నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లిస్ట్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ విలేజ్లో ఎంతమందికి కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయి, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేషన్స్ అయినా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే ఆన్లైన్లో ఈ విధంగా జనవరి 26 తర్వాత అయితే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో వచ్చే పేర్లు మాత్రం ఇదివరకు రేషన్ వస్తున్న వాళ్ళు, రేషన్ కార్డు ఇదివరకే ఉన్న వాళ్ళ లిస్ట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మంత్లీ కీ రిపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ కనుక మీకు తెలియకుంటే ఎఫ్ఎస్సి నెంబర్ కూడా మీరైతే ఇక్కడ మీ ఎఫ్సి షాప్ నెంబర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ డిస్టిక్ని సెలెక్ట్ చేయాలి. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయాలి. మీ మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పూర్తి డీటెయిల్స్, మీ ఎఫ్ఎస్సి షాప్ పేరు కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ వచ్చిన నెంబర్ని మీ విలేజ్ దాంట్లో సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మంత్లీ రిపోర్ట్ మీద క్లిక్ చేసి మీ ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ అయితే అక్కడ వచ్చిన నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.